శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2023 సంవత్సరం జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా అసలు ధనురాశి అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ మాసం గ్రహ గతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే ఈ జూన్ నెల మొదట్లో ఈ రాహువు, గురుడు, బుధుడు ధనురాశి నుంచి పంచమ స్థానంలో ఉంటున్నారు. 3వ శని ఉంటున్నాడు. అలాగే అష్టమ స్థానంలో కుజ శుక్రులు ఉంటున్నారు. అధిక భాగం గ్రహాలన్నీ కూడా మంచి శుభస్థానాల్లో ఉన్నాయి. ప్రధానమైన గ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి. కానీ చిన్న గ్రహాలు అంటే తక్కువ కాలం పాటు నెల రోజులు, 40 రోజులు ఒక్కొక్క రాశిలో సంచరించేటువంటి గ్రహాలు మాత్రం కొంత తాత్కాలికమైనటువంటి వ్యతిరేక స్థితిలో ఉన్నాయి. ఈ గ్రహ గతులను బట్టి ఎటువంటి ఫలితాలు ఈ మాసం ధనురాశి వాళ్ళు చూడబోతున్నారు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటగా ఈ ధనురాశి వాళ్ళకి ఏలినాటి శని పీరియడ్ అయిపోయింది. 3వ స్థానంలో శని సంచారం జరుగుతోంది. ఎప్పుడైతే శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడో ధనురాశి వాళ్ళకి చాలా మేలు చేస్తాడు. అంటే తృషడాయగత పాపహ అని ఈ 3వ స్థానంలో ముఖ్యంగా శని సంచారం జరిగేటప్పుడు, అందున కుంభరాశిలో జరిగేటప్పుడు మంచి రాజయోగం ఇస్తాడు, పేరు ప్రతిష్టలు ఇస్తాడు, అధికారం ఇస్తాడు, కుటుంబ సమస్యలన్నీ తీరుస్తాడు. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో చాలా స్పీడ్గా ముందంజ వేయగలుగుతారు. అప్పటి వరకు పడ్డ 7.5 సంవత్సరాల ఏలినాటి శని తాలూకు దుష్ప్రభావాల నుంచి బయట వేస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ కొంత మనం ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ఈ జనవరితో వీళ్ళకి ఏలినాటి శని పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా కొంతకాలం అంటే పూర్తి స్థాయిలో దాని తాలూకు అంటే ఏలినాటి శని అయిపోయినటువంటి తాలూకు 3వ స్థానంలో శని సంచరించేటువంటి తాలూకు సత్ఫలితాలు, యోగాలు పూర్తిగా వీళ్ళకి అందుబాటులోకి రావటం అనేటువంటిది ఇంకా జరగలేదు. పూర్తిగా రాలేదు. చాలా వరకు వచ్చింది కానీ పూర్తిగా రావటం అనేటువంటిది జరగలేదు. దీనికి కారణం ఏంటంటే 2వ ప్రధాన గ్రహమైనటువంటి గురుడు రాహువుతో కలిసి పంచమ స్థానంలో ఉన్నాడు. గురుగ్రహ ప్రభావం అనేటువంటిది ఇక్కడ ధనురాశి అధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానపరమైనటువంటి అభివృద్ధి, సంతాన పురోగతిని చూసి ఆశ్చర్యపడటం, ఆనందపడటం, సంతానానికి వివాహ సంబంధమైన విషయాల్లో అంటే ధనురాశి వారికి సంతానం ఉంటే స్త్రీ సంతానం కానీ పురుష సంతానం కానీ వాళ్ళకి ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తే ఇవి సఫలీకృతం అవటం, అంటే వాళ్ళకి ఏదో ఒక రంగంలో మేలు కలగటం, ఇలాంటివన్నీ మంచి ఫలితాలని గురుగ్రహం కూడా ఇస్తోంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పంచమ స్థానంలో రాహు ఉండటం, అష్టమ స్థానంలో అధిక భాగం ఈ మాసంలో కుజ శుక్రులు ఉండటం వల్ల శుభ ఫలితాలను ఇందాక చెప్పినవి జరుగుతాయి. కానీ అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడటం, అలాగే చేసేటువంటి పనుల్లో ముందుకు సాగకపోవటం, అంటే నల్లేరు మీద నడకలాగా సాగాల్సినటువంటి జీవితం కొంచెం టెన్షన్ పూరితమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో సృష్టించబడటం, అలాగే కళత్రం రీత్యా అంటే జీవిత భాగస్వామి రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురవటం, లేదా జీవిత భాగస్వామికే కొంత అనారోగ్యం ఏర్పడటం, ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇవి తాత్కాలికం మాత్రమే, అంటే ఈ మాసం వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఆ చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే ఏదైనా ఇబ్బందే కనుక ఈ అష్టమ స్థానంలో ఉన్న కుజ శుక్రులు అధిక భాగం ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశిస్తున్నారు. ఓవరాల్గా జీవితంలో ఉన్నటువంటి ఒక 100 అంశాల్లో ఒక 75-80 అంశాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నా కూడా ఒక 10-15 అంశాల్లో ఏ రకమైన అంశాల్లో కళత్రానికి సంబంధించి అంటే జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వాములకి సంబంధించిన అంశాల్లో, రుణాలు, కోర్టు కేసులు, తగాదాలు ఇటువంటికి సంబంధించిన అంశాల్లో, వాహనాలు నడిపేటప్పుడు
ప్రమాదాలు జరిగేటువంటి అంశాల్లో కొంత వ్యతిరేకతలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ మాసం ధనురాశి వారికి గోచరిస్తున్నాయి. అవి కూడా అత్యంత ప్రమాదకరంగా అయితే ఉండవు, కానీ కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వాటి నుంచి తప్పించుకోవటానికి ఈ కుజగ్రహ శుక్రగ్రహ శాంతి పరిహార క్రియల్ని ఈ ధనురాశి వాళ్ళు ఈ మాసం జరిపించుకోవాల్సి ఉంటుంది. ఈ కుజగ్రహ దోష పరిహారం కోసం ఈ ధనురాశి వాళ్ళు ఇక్కడ కుజుడు అష్టమ స్థానంలో కర్కాటకంలో ఉంటున్నాడు, అంటే నీచ స్థానంలో ఉంటున్నాడు. ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా రక్తదర్శనం, అనారోగ్యాలు, మధుమేహం ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ కాకపోవటం, అలాగే ఉదర సంబంధమైన వ్యాధులు అంటే పొట్టకి సంబంధించినటువంటి వ్యాధులు, అజీర్తి సమస్యలు, కీళ్ళ నొప్పులు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్ది మందిలో మాత్రం కొంచెం ఘర్షణపూరితమైన వాతావరణాలు ఏర్పడతాయి. ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. మొండిగా కొన్ని విషయాల్లో ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా సర్వసాధారణంగా తగాదాలకి ఘర్షణలకి దూరంగా ఉండాలనుకునేటువంటి ధనుసు రాశి వారు సైతం ముందుకి మొండి ధైర్యంతో ఘర్షణకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడటం ఇవి జరిగే అవకాశాలు. వీటి నుంచి తప్పించుకోవటానికి మంగళవారం నియమాలు పాటించండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ లేదా రెండింటితో కానీ అర్చించండి. విపరీతమైన శత్రుపీడ కూడా ఏర్పడుతుంది. ఈ శత్రుపీడని నివారించుకోవడానికి అంటే సాధారణంగా మనం కాస్త గమనిస్తే వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు కాంపిటీటర్స్ ఉంటారు. అంటే మీకు శత్రువులు ఉండొచ్చు, కాంపిటీటర్స్ ఉండొచ్చు, పోటీదారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఈ మాసం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళని వదిలించుకోవాలంటే మంగళవారం నియమాలు పాటిస్తూ మంగళవారం నాడు స్వామివారికి మిరియాలతో చేసినటువంటి వడమాలని, అంటే 4 మంగళవారాలు వచ్చినాయి అనుకోండి, ఏదో ఒక మంగళవారం నాడు స్వామివారికి మిరియాలతో కూడిన వడమాలని సమర్పిస్తే శత్రుబాధ అనేటువంటిది తొలగిపోతుంది. కళత్రానికి అంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. అలాగే కళత్ర పీడ కూడా అంటే కళత్రానికి పట్టినటువంటి పీడ కూడా తొలగిపోతుంది. ఇటువంటివన్నీ మంచి ఫలితాలు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరగవు. ఒకవేళ ఏదన్నా పొరపాటున వ్యక్తిగత జాతకరీత్యా ఏదన్నా కొద్దిగా జరిగినా కూడా తేలికలో బయటపడిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ మాసం ముఖ్యంగా కుజ శుక్ర గ్రహాల శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం చేయాలి. చేస్తే ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ మాసం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే సర్వసాధారణంగానే మంచి నమ్మకస్తులు, నిజాయితీపరులు, ధైర్య సాహసాలతో ముందడుగేసేటువంటి ధనురాశి వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంటంటే ఎల్నాడు శని పీరియడ్ అయిపోయినా మేము ఒక పని కోసం ప్రయత్నం చేస్తున్నాం, అది ఇంకా పూర్తిగా సఫలీకృతం కాలేదు, ఎప్పటికవుతుంది అనేటువంటి కొంత ఆందోళన ఏర్పడుతుంది. అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది. ఈ మాసాంతంలోనే అయ్యే సూచనలు మీకు తప్పనిసరిగా గోచరిస్తాయి. అట్లాగే వీళ్ళకి సహజంగానే దాపరికం ఉండదు, ఏ మాట కూడా దాచుకోలేరు, ముక్కుసూటిగా ప్రవర్తిస్తుంటారు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే లౌకిక వ్యవహారాల్లో వీళ్ళకి అనుభవం తక్కువ, ధనురాశి వాళ్ళకి అంటే లౌక్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరన్నా ఏదన్నా తప్పు చేసినప్పుడు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు లౌక్యం మర్చిపోయి చాలా సూటిగా స్పష్టంగా ఈ మాసం అష్టమ కుజ ప్రభావంతో మీరు ఏం చేస్తారంటే వాళ్ళ మీద నోరు పారేసుకోవటము, వాళ్ళని దూషించటము, నువ్వు చేసింది తప్పని నిందించటము, ఇలా చేసి మీ యొక్క సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అట్లా పొరపాటును కూడా జరగకుండా చూసుకోండి. జరిగితే కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అట్లాగే ధనురాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ జోదం, స్పెక్యులేషన్ ఇలాంటి వాటి జోలికి పోవద్దు. క్రికెట్ బెట్టింగ్స్ ఇటువంటి వాటి జోలికి పోవద్దు. వెళ్ళేటట్లయితే ఆస్తి నష్టం తప్పదు. కాబట్టి పొరపాటును కూడా వెళ్ళొద్దు. ఈ మాసం వెళ్ళొద్దు, ఎప్పటికీ వెళ్ళొద్దు. మీకు అది కలిసి వచ్చే అవకాశం లేదు. ఇకపోతే సర్వసాధారణంగా ధనురాశి వాళ్ళకి ఇక్కడ ఎన్ని రకాల ఆపదలు చుట్టుముట్టినా, ఎన్ని సమస్యలు ఏర్పడినా, మొన్న ఏలినాటి శనిలో రకరకాల సమస్యలు వచ్చి మీద పడినా చిక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో
దైవం మీద ఉన్నటువంటి నమ్మకంతో ముందంజ వేసి సాధించిన మీరు ఈ మాసానికి వచ్చేటప్పటికి కొంత అధైర్యపడతారు. దీనికి కారణం ఇందాక నేను చెప్పినట్లుగా అష్టమ కుజశుక్ర ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో పూర్తిగా డీలా పడిపోవడం జరుగుతుంది. దాన్ని మీరు తట్టుకుంటే, ఈ ఒక్క మాసం తట్టుకుంటే నెక్స్ట్ నుంచి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. ఆ తట్టుకోవడానికే వాటికి సంబంధించిన శుక్ర కుజగ్రహాలకు సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. అట్లాగే ఓపుకున్నటువంటి వాళ్ళు కుజగ్రహానికి సంబంధించిన ప్రత్యేక శాంతి పరిహార క్రియల్ని జరిపించుకునేటట్లయితే ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. ఈ ధనురాశి వాళ్ళకి సాధారణంగానే కుజగ్రహం అనేటువంటిది పంచమ స్థానానికి వ్యయస్థానానికి సంబంధించిన గ్రహం అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు కారకత్వాలు ధనురాశి రీత్యా పంచమాధిపతి పంచమ స్థానం అయినటువంటి మేషానికి, వ్యయస్థానమైనటువంటి వృశ్చికానికి సంబంధించిన గ్రహం అవుతుందో చాలా కీలకమైన గ్రహం ధనురాశి వాళ్ళకి కుజుడు. రాశ్యాధిపతి గురుడు ఎలాగూ ఎక్కడున్నా మేలే చేస్తాడు. ఏలినాడు శని అయిపోయింది కనుక తృతీయ స్థానంలో శని తప్పనిసరిగా మేలు చేస్తాడు. కానీ వీళ్ళకి కుజగ్రహ అనుగ్రహం చాలా అవసరం కనుక అవసరమైన చోట వ్యక్తిగత జాతకాన్ని చూసుకుని ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే రుణబాధ, రోగబాధ, శత్రుబాధ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చేసేటువంటి పనుల్లో ధైర్యంగా మంచి దూసుకుపోవటం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే మరొక పరిహారం ఏంటంటే ఈ మాసం ధనురాశి వాళ్ళకి వీలైనంత వరకు ఇది మీకు మీరుగా చేసుకునే పరిహారం, స్వర్ణ ఆభరణాలు ధరించండి. స్వర్ణానికి కారకుడు గురుడు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని సునాయాసంగా దాటచ్చు. అయితే బంగారు ఆభరణాలు ధరించడం అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు ధరించండి. అప్పు చేసి మరీ కొనాల్సిన అవసరం లేదు. చిన్నదైనా గోల్డ్ రింగ్ ధరించినా పర్వాలేదు, కానీ తప్పనిసరిగా ధరించండి. అది మీకు తప్పకుండా మేలు చేస్తుంది. మీలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇక మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే చీమలకి ఆహారం పెట్టండి. అంటే కొంచెం దూరంగా వెళ్ళి ఈ చెట్లు పుట్టలు ఉన్న చోట కొంత తేనె, పంచదార అలా చల్లి రావడం చేస్తాం. అట్లాగే చీమల పుట్టల దగ్గర ఏదన్నా అట్లాంటి స్వీట్స్, తేనె, పందార లాంటివి చల్లి రావటం అంటూ చేస్తే మీకు జీవితంలో వచ్చేటువంటి ఆటంకాల నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న రహస్యతంత్ర ప్రక్రియ. మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఈ మాసం ధనురాశి వారికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు స్వీట్స్ దానం చేయండి. ఎవరికి చెయ్యాలి? వృద్ధాశ్రమాలు అంటే ఈ రోజుల్లో ఎక్కువ మందికి షుగర్స్ ఉంటున్నాయి. ఈ షుగరు, డయాబెటీస్ ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కాకుండా అనాథాశ్రమాలు, చిన్నపిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు గనక వాళ్ళకి స్వీట్స్ పంచండి. పంచితే మీకు ఏ పనైనా విజయవంతంగా పూర్తి కావాలనుకున్నప్పుడు ఇది పంచి మీరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మీకు అది విజయవంతంగా పూర్తవుతుంది. అది కూడా గురువారం నాడు చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ గురువు, శని ప్రధాన గ్రహాలు వాళ్ళు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ రెండు ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి నేను చెప్పిన పరిహారాలు పాటించి అధిక భాగం శుభ ఫలితాలే ఉంటున్నాయి కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ కాస్త ఇబ్బందుల నుంచి కూడా బయటపడాలని, పడతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.